వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. మోసం మోసం మోసం, ఎటు చూసినా మోసమే, ఎక్కడ చూసినా అదే. సైబర్ క్రైమ్ మోసాల గురించి అవగాహనలు కల్పిస్తున్నా బాధితులు మోసపోతూనే ఉన్నారు. ఆన్లైన్ ప్రపంచంలో అడుగడుగునా చీటర్స్ ఉన్నారు. జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినిపించుకోవడం కూడా లేదు. ఫలితంగా మోసం చేయడం ఫ్రాడ్గాల వంతైతే మోసపోవడం అమాయకుల వంతవుతోంది. జాబ్స్ అంటూ, కార్లంటూ, లక్కీ డిప్ అంటూ వచ్చే వాటిని అసలు నమ్మొద్దని, వాటి గురించి తెలియకుండా డబ్బుల లావాదేవీలు నిర్వహించవద్దని పదే పదే సూచిస్తున్నా అత్యాశకుపోయి డబ్బులన్నీ గొల్లగొల్ల చేసుకుంటున్నారు ప్రజలు. చివరకు పోలీసులను ఆశ్రయించి లబోదిబోమంటూ ఏడుస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ మహిళ 3 లక్షల వరకు మోసపోవడం కలకలం రేపింది. ఆన్లైన్ స్కామ్లో సికింద్రాబాద్కు చెందిన 45 ఏళ్ల గృహిణి 2.79 లక్షలు మోసపోయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్కు చెందిన మహిళ బిడ్డకు లాభదాయకమని మోడలింగ్ అసైన్మెంట్లు ఇస్తామని సైబర్ నేరగాడు నమ్మించాడు. పిల్లల ప్రతిభా పోటీలు అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి ఆన్లైన్ స్కామ్తో డబ్బులు దుండుకున్నాడు. వివరాల ప్రకారం మే 12, 2025న ఎరికా వాలి అనే పేరుతో పనిచేస్తున్న ఒక యూజర్ బాధితురాలని ఫేస్బుక్ ద్వారా సంప్రదించినప్పుడు ఈ స్కామ్ బయటపడింది. నిందితుడు హైదరాబాద్లో కిడ్స్ టాలెంట్ మోడల్ కాంటెస్ట్ 2025 నిర్వహిస్తున్న పిల్లల టాలెంట్ ఏజెన్సీ వండర్ కిడ్స్లో రిసెప్షనిస్ట్ అని చెప్పుకున్నాడు. H&M, అజియో, జరా కిడ్స్, మదర్ కేర్, కిడ్లీ ప్లేస్ వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ అసైన్మెంట్ల కోసం పిల్లలను వెతుకుతున్నామని మోసగాడు ఆ మహిళను ఒప్పించాడు. అవకాశం నిజమైనదని నమ్మిన ఆ మహిళ అతను కోరినట్లుగానే తన బిడ్డ వ్యక్తిగత వివరాలు, ఫోటోలను పంచుకుంది అని హైదరాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ తెలిపింది. వెంటనే స్కామర్ ఆమెను టెలిగ్రామ్లో కమ్యూనికేషన్ కొనసాగించమని సూచించాడు. షూట్ కోసం దుస్తులను ఆమె చిరునామాకు ఉచితంగా డెలివరీ చేయబడతాయని ఆమెకు హామీ ఇచ్చాడు. మోసగాడు పంపిన లింక్ ద్వారా ఆమెను టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చారు. ఆ మహిళను నమ్మించడానికి 3 పనులు పూర్తి చేయాలని కోరాడు. ఇందులో కొన్ని ఫేస్బుక్ పేజీలను లైక్ చేయడం, రుజువుగా స్క్రీన్షాట్లను సమర్పించడం లాంటివి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఆమెకు వ్యాపార లింకులను పంపాడు. ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఆర్డర్లు ఇవ్వమని ఆదేశించాడు. చెల్లించిన డబ్బు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుందని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను నమ్మిన బాధితురాలు 5,000, తర్వాత 18,000, ఆ తర్వాత 58,000 చొప్పున 3 చెల్లింపులు చేసింది. అనంతరం తప్పుడు క్యాప్చర్ ఇన్పుట్ కారణంగా సిస్టమ్ క్రాష్ జరిగిందని ఆమెకు తర్వాత చెప్పారు. ఆమె ఇప్పటికీ ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి పొందడానికి 2 వాయిదాలలో అదనంగా 98,000 రూపాయలు చెల్లించమని కోరింది. మోసం అక్కడితో ఆగలేదు. ఆ మోసగాడు ఆమెను మరో 1.69 లక్షలు చెల్లించమని బలవంతం చేశాడు. అయినప్పటికీ ఆమె 2 భాగాలుగా 1 లక్ష మాత్రమే చెల్లించగలిగింది. బాధితురాలు చివరికి తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు ఆమె పనులు సరిగ్గా పూర్తి చేయడంలో విఫలమైందని, మళ్లీ సిస్టమ్ క్రాష్కు కారణమని ఆమెకు చెప్పారు. అనంతరం సైబర్ క్రిమినల్స్ రెస్పాండ్ కాకపోవడంతో ఆమె మోసపోయిందని గ్రహించింది. ఆమె ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మరి మీరు కూడా చాలా అలర్ట్గా ఉండండి. ఇలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. కొంచెం వివేకంతో ఆలోచించండి.